చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో ఏంటంటే రేపు స్వామి రథోత్సవం ఉందండి. రథం మీద ఊరేగుతారనమాట స్వామి. అయితే ఈ రథోత్సవం ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు మా వచ్చేసి 7 బ్లాక్లో ఏమో ఉన్నాయండి. 7 బిల్డింగులు ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్కి వచ్చి 15 అంతస్తులు అనమాట. ఆ 15 అంతస్తులు ఈ స్వామి వచ్చేసి ఈ 7 బిల్డింగుల లోపలే తిరుగుతారనమాట. కానీ బయటికి వెళ్ళరు అసలు. ఆ భాగ్యం ఈ అపార్ట్మెంట్లో ఉన్న జనాలకే దక్కిందండి. బయట వాళ్ళు రావచ్చు. అయితే వాళ్ళు బయట నుండి ఉందండి, పక్కన గుడి పక్క నుండి రోడ్డు. ఇక వాళ్ళు అటు నుంచి క్యూలో రావాలి. అది ఈ అపార్ట్మెంట్లో వాళ్ళకైతే అవసరం లేదు, డైరెక్ట్గా ఇటు నుండి వెళ్ళిపోతారనమాట. ఈ రథోత్సవానికి పువ్వులు ఒకరిద్దరు చేయాలంటే చేయలేరు కదండి. అందుకని ఒక్కొక్క బిల్డింగ్కి ఈ 7 బిల్డింగులు 7 8 ఉన్నాయండి. ఈ 7 బిల్డింగుల్లో ఇట్లా తీసుకెళ్ళిపోయి ఒక చోట పెట్టుకొని, ఒక్కొక్క బిల్డింగ్లో ఒక చోట 2 చోట్ల పెట్టుకొని ఇలా అన్నీ కూడా పువ్వుల్ని ఇలా రెడీ చేస్తున్నారనమాట. రేపు అసలు అది కన్నుల పండగగా ఉంటుందండి. రేపు నేను ఆ వీడియో కూడా పెడతాను. గులాబీ పువ్వులు కానివ్వండి, బంతి పువ్వులు కానివ్వండి, తులసి ఆకులు, ఇవన్నీ ఏం చేస్తారంటే ఈ 7 ఎఫ్ బ్లాక్ వరకు ABCDEF వరకు, అదే 7 బ్లాకుల్లో అందరు కలిసి ఇట్లా రేకులుగా వాటిని ప్రతి పువ్వుని ఇట్లా రేకులుగా చేస్తున్నారనమాట. వీటిని రేపు ఈ బిల్డింగుల చుట్టూ, ఈ 7 బిల్డింగుల చుట్టూ కూడా రోడ్డు అంపటి. మీకు ఒక విషయం చెప్పలేదండి. వారం ముందే ఏ బ్లాక్ ఆ బ్లాక్ బిల్డింగుల ముందు ఈ బ్లాక్లో ఈ బిల్డింగ్లో వాళ్ళ వరకు చక్కగా పెద్ద ముగ్గులు వేస్తారండి లోపల, వీళ్ళ ఎదురు అనమాట. అట్లా అన్ని బిల్డింగుల ముందు చేస్తారు. అసలు మామూలుగా కాదు, చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈ పువ్వులన్నీ ఎందుకంటే ఈ రోడ్డును అసలు ఎంత అలంకరణ చేస్తారంటే, రోడ్డు మొత్తం పోయినసారి పెట్టాను నేను, ఈసారి కూడా వీడియో పెడతాను. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు కాబట్టి మన సబ్స్క్రైబర్లు, అంతకుముందు కన్నా వాళ్ళు చూడటానికని నేను పెడతానండి. మన సబ్స్క్రైబర్లే కాదండి, మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడాలని నా ఉద్దేశం అండి. అయితే చాలా 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 బాగుంటుంది రథోత్సవం. మాత్రం మీరందరూ తప్పకుండా చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి.